కేవలం 5 ముక్కలుగా పగిలిన శివలింగాలలో 2 లింగాలు మాత్రమే ప్రతి నెల అమావాస్య పౌర్ణమి నాడు రంగు ఎలా మారుస్తున్నాయి? ఈ మార్పు వెనుకున్న రహస్యమేమిటి? సూర్యకిరణాలు రోజు ఉదయం స్వామిని, సాయంత్రం అమ్మవారిని తాకే అద్భుతం ఈ 1100 ఏళ్ల పురాతనమైన ఆలయంలో ఎలా సాధ్యమైంది? తన గుడిని తానే కట్టుకోలేడా అని నిజాం రాజు ప్రశ్నిస్తే ఆ రాజుకే శివుడు కలలో కనిపించి గుడి కోసం 450 ఎకరాల భూమిని దానం చేయించారు. ఇంతకీ అంతటి అద్భుతమైన ఆలయం ఎక్కడ ఉంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. స్కంద పురాణం ప్రకారం ఒకప్పుడు తారకాసురుడు అనే రాక్షసుడు మానవులను చాలా కష్టాలు పెట్టేవాడు. అతను బ్రహ్మ కొరకు తపస్సు చేసి ఒక వరం పొందాడు. ఆ వరం ఏమిటంటే అతని ప్రాణం ఒక శివలింగంలో దాగి ఉండాలి. అలానే ఒక అబలుడు, బలం లేని పిల్లవాడు అనగా చిన్న బాలుడి చేతిలో అతని మరణం ఉండాలి అని వరం బ్రహ్మదేవుడిని కోరాడు. బ్రహ్మదేవుడు కూడా దానికి తదాస్తు అన్నారు. ఇక ఈ రాక్షసుడు దేవతలను చిత్రహింసలు పెడుతూ ఉండేవాడు. ఆ బాధలు భరించలేక దేవతలు శివ పార్వతులను ప్రార్థించారు. అప్పుడు కుమారస్వామి అంటే కార్తికేయుడు ముందుకు వచ్చి తారకాసురుడితో యుద్ధానికి వెళ్లారు. ఆ మహాసమరంలో కుమారస్వామి ఎన్ని బాణాలు వేసినా ఆ రాక్షసుడికి ఏమీ జరగడం లేదు. ఎందుకంటే మనం ముందుగా చెప్పుకున్నట్లుగా అతడి ప్రాణం ఒక శివలింగంలో ఉంది. ఆ శివలింగాన్నే అతను మెడలో ధరించి ఉన్నాడు కనుక ఇక ఆ శివలింగం ఛేదిస్తేనే ఆ రాక్షసుడికి మరణం వస్తుంది అనుకొని ఆ రాక్షసుడి గుండెలపైన కాలు వేసి కుమారస్వామి ఆ శివలింగాన్ని ఛేదిస్తారు. అలా తారకాసురుడిని సంహరిస్తారు. అదే సమయానికి తారకాసురుడి ప్రాణం ఉన్న శివలింగం 5 ముక్కలుగా చీలి భూమిపై పడింది. ఆ 5 లింగాలు ఒక్కో చోట పడి అక్కడే శాశ్వతంగా నిలిచిపోయాయి. ప్రతి చోట ఒక గొప్ప ఆలయం నిర్మించబడింది. ఇవే నేటి పంచారామ క్షేత్రాలు. ఒక అద్భుతం ఏంటంటే ఈ పంచారామ క్షేత్రాలు మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. ఇది పంచారామ క్షేత్రాలు వెనుక ఉన్న చరిత్ర. ఇప్పుడు ఈ క్షేత్రాల పేర్లు అలానే ఈ క్షేత్రాలు ఉన్న ప్రదేశాలు కూడా తెలుసుకుందాము. మొట్టమొదటి క్షేత్రం అమరారామం, గుంటూరు జిల్లా అమరావతిలో ఉంది. ఇక్కడ శివుడు అమరలింగేశ్వరుడిగా మనకి దర్శనమిస్తారు. అమరావతిలో ఉన్న అమరేశ్వర స్వామి ఆలయం పంచారామాలలో ఒకటి. తారకాసురుడి సంహారంలో పగిలిన శివలింగం భాగం ఇక్కడ పడింది. ఇక్కడ శివలింగాన్ని స్వయాన దేవదేవుడైన ఇంద్రుడు ప్రతిష్ఠించారు అని చెప్తారు. మనం ఈ క్షేత్రంలో ఒక విచిత్రమైన విషయం చూడవచ్చు. కృష్ణానది మామూలుగా వంపులు తిరిగి ప్రవహిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడున్న ఆలయానికి ఈ నది కొండ చుట్టూ తిరిగి ప్రవహిస్తుంది. ఇది శంకరుడు ఇంద్రుడికి ఇచ్చిన వరం అని చెప్పబడింది. ఎవరైతే మాఘమాసం త్రయోదశి అంటే శివరాత్రికి ఒక్కరోజు ముందు ఈ అమరలింగాన్ని దర్శనం చేసుకుని అభిషేకాన్ని చేసినా లేదా చూసినా కూడా 16 మహాదానాలు చేసిన ఫలితం దక్కి కైలాస ప్రాప్తం కలుగుతుంది అని స్కంద పురాణంలో సుబ్రహ్మణ్య స్వామి దేవతలకు వరం ఇచ్చాడు. ఈ ఆలయం ముందు ఎన్నో ఏళ్లు శిథిలమై ఉండేది. అప్పుడు అమరావతి రాజు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు అప్పటి నిజాం పాలకుడిని అడిగి ఈ గుడి నిర్మాణం చేద్దామనుకుంటే ఆ నిజాం రాజు ఒప్పుకోకుండా ఇలా అంటాడు, మీ శివుడు లోకాన్ని పాలించేవాడు కదా, అందరికీ అన్నం పెట్టేవాడు, తన గుడి తన కట్టుకోలేడా అని ఆ నిజాం రాజు అంటాడు. అదే రోజు రాత్రి శంకరుడు తన కలలోకి వచ్చి నీకు సంపద ఇచ్చింది నేను, ఈ గుడి నాకు కాదు అక్కడ ఉండే వాళ్ళ కుటుంబాల కోసం అని అంటే ఆ రాజు శివుడి స్వరూపాన్ని చూసి స్వామి తప్పు చేశాను అని కాళ్ళ మీద పడి మరుసటి రోజు 450 ఎకరాల భూమి ఆ నిజాం రాజు ఆలయానికి బహుమతిగా ఇస్తాడు. ఇది దేవుడు ఉన్నాడు అని రుజువు. రెండవది ద్రాక్షారామం, తూర్పు గోదావరి జిల్లా. ఇక్కడ శివుడు భీమేశ్వరుడిగా కొలువై ఉన్నారు. అలానే ఇక్కడ శివాలయంతో పాటుగా విష్ణుమూర్తి ఆలయం ఉన్న గొప్ప క్షేత్రమే ద్రాక్షారామం. మనం ఈ క్షేత్రాన్ని ద్రాక్షారామం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ దక్ష యజ్ఞం జరిగింది అని పురాణాలలో చెప్పబడింది. ద్రాక్షారామం గురించి కాశీఖండంలో భీమేశ్వర మహత్యం అనే పుస్తకంలో చెప్పబడింది. మనం జీవితంలో ఎన్నో రోజుల నుంచి తీరని బాధలు ఉన్నా ఒకసారి మనం ద్రాక్షారామంకి వచ్చి భీమేశ్వరుడికి చెరుకు రసంతో అభిషేకం చేస్తే ఆ బాధలు తీరిపోయి మోక్షం కలుగుతుంది అని అమ్మవారు వరమిచ్చింది. శంకరుడు మాణిక్యాంబ అమ్మవారితో కలిసి ఇక్కడ దర్శనమిస్తారు. ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. కార్తీక మాసంలో ఇక్కడ జ్వాల తోరణం నుంచి బయటికి వస్తే మరణం తర్వాత భైరవదండన అనే శిక్ష ఉండదు అని శివపురాణంలో చెప్పబడింది. మూడవది సోమారామం, భీమవరం, పశ్చిమ గోదావరిలో ఉంది. ఇక్కడ శివుడు సోమేశ్వరుడిగా కొలువై మనకి దర్శనం ఇవ్వడం మనం అదృష్టమనే చెప్పుకోవాలి.
ఈ ఆలయంలో సహజంగా రోజు నలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్య రోజున మాత్రం గోధుమ వర్ణంలోకి మారుతుంది. తిరిగి పౌర్ణమి నాటికి యథారూపంలోకి వచ్చేస్తుంది. అందుకే ఈ ఆలయానికి సోమారామం అనే పేరు వచ్చింది. ఇక్కడ శంకరుడి తలపైన గంగాదేవి కాదు, అన్నపూర్ణదేవి ఉంటుంది. ఇది ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. 4వది క్షీరారామం పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఇక్కడ శివుడు రామలింగేశ్వర స్వామిగా మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివలింగాన్ని స్వయాన శ్రీరాముడు ప్రతిష్ఠించారని శ్రీమద్ రామాయణంలో చెప్పబడి ఉంది. స్థల పురాణం ప్రకారం పూర్వం ఈ గ్రామంలో ఉపమన్యుడు అనే చిన్న పిల్లవాడు తన తల్లితో ఉండేవాడు. తనకి తండ్రి లేడు. వాళ్ళకి తినడానికి కూడా కష్టంగా ఉండేది. కానీ వాళ్ళు శివుడే అన్ని అని నమ్మి బ్రతికేవాళ్ళు. ఒకరోజు ఉపమన్యుడికి పాలు తాగాలి అని వాళ్ళ అమ్మని అడిగితే ఆమె పేదరికానికి బాధపడి బియ్యం పిండి నీళ్ళల్లో కలిపి ఇచ్చింది. దాన్ని చూసి వాళ్ళ స్నేహితులు అతన్ని అవమానించి నవ్వారు. అప్పుడు ఆ పిల్లవాడు శివుడే అన్ని అని అమ్మ చెప్పింది కదా, వెళ్ళి శివుడినే అడుగుతాను అని శివుడిని పిలుస్తాడు. అప్పుడు శివుడు తన త్రిశూలంతో భూమిలోకి గుచ్చి పాలధర వరంగా ఇస్తాడు. అందుకే ఈ ఊరికి పాలకొల్లు, ఉపమన్యపురం అనే పేర్లు ఉన్నాయి. ఇక్కడ ఆలయ గోపురం 123 అడుగులు 9 అంతస్తులుగా కట్టబడింది. ఇక్కడ ఈశ్వరుడిని దర్శనం చేసుకుంటే చర్మ వ్యాధులు నయం అవుతాయని నమ్మకం. 5వది కుమారరామం, సామర్లకోట, తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. ఇక్కడ పరమశివుడు భీమేశ్వరుడిగా కొలువై ఉన్నారు. ఈ ఆలయం చుట్టూ పచ్చని పంట పొలాలతో ఉంటుంది. ఎంతో స్వచ్ఛమైన ప్రకృతి మనకి ఈ ఆలయం చుట్టూ కనిపిస్తుంది. ఈ క్షేత్రం మన శిల్ప సంపద ఎంత గొప్పదో, అసలు ఇక్కడ నిర్మాణం చేసిన ఒక్కో మండపంలో ఎంతో గొప్ప అధునాతన సాంకేతికతతో 1100వ సంవత్సరంలో నిర్మించారు. ఇక్కడ ఉండే ఒక స్తంభం వేరే స్తంభానికి పోలికే ఉండదు. ప్రపంచంలోనే ఈ ఒక్క గుడిలోనే మనం సూర్యుడి కిరణాలు ఉదయం స్వామి మీద, సాయంత్రం అమ్మవారి మీద పడడం చూస్తాము. ఇక్కడ ఉండే రాతి ఉయ్యాలని ఊపి పిల్లల కోసం కోరుకుంటే వారికి కుమారస్వామి కలలో కనపడి ఆశీర్వదిస్తారని భక్తుల నమ్మకం. ఇది చాళుక్య రాజుల చేత నిర్మించబడిన మహాదేవాలయం. ఇది పంచరామ క్షేత్రాలు మరియు వాటి పేర్లు, ఆ క్షేత్రాల్లో ఉన్న ప్రదేశాలు, ఆ ఆలయం వెనుకున్న చరిత్ర. ఈ 5 ఆలయాలు కలిపి పంచరామాలు అంటారు. ప్రతి ఆలయానికి ప్రత్యేకమైన శక్తి, ప్రత్యేకమైన చరిత్ర ఉంది. పంచారామాలను దర్శించిన వారికి పాపక్షయం జరుగుతుంది, పుణ్యం లభిస్తుంది, అలానే మోక్షం కలుగుతుంది అని పురాణాలు చెబుతున్నాయి. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాము. ఈ వీడియో నచ్చితే వీడియోని ఒక లైక్ చేసి వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. అలానే ప్రతి ఒక్కరూ వీడియోని హైప్ చేయండి. ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. ఓం నమః శివాయ.